ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున దేవుడు ఒక చక్కని వాగ్దానమిస్తున్నాడు. ప్రియులారా, ఆ పరమ తండ్రి ఎంత గొప్పవాడండి. మన పరిస్థితులు, మన దుఃఖం, మనం అనుభవిస్తున్న బాధలు ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఏ సమయాన ఏ మాట అవసరమో అదే మాట చేత మనల్ని బలపరుచుతున్నాడు, ఎంతగానో ఆదరిస్తున్నాడు. ప్రియులారా, దేవుడిస్తున్న వాగ్దానము, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని వాగ్దానమిస్తున్నాడు. ప్రియులారా, ఈనాడు చాలా మంది ఒంటరి పోరాటాన్ని పోరాడుతున్నారు. అయ్యో, నా సొంత వారే నన్ను ఒంటరిని చేశారు, నన్నందరూ విడిచిపెట్టారు, ఏమి చెయ్యలేని స్థితిలో ఉన్నాను, నాకేమీ చేత కావడం లేదు, బలం లేదు, శక్తి లేదు, జ్ఞానం అసలే లేదు, ఈ కార్యం చెయ్యడం నాకు అసాధ్యంగా ఉంది, ఈ శత్రువులను జయించడం, వీరి నుండి తప్పించుకోవడం నా వల్ల కావడం లేదు, ఈ నిందలను, ఈ అవమానాలను నేను భరించలేకపోతున్నాను, బాధించువారు నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు, కుటుంబ పరిస్థితులు నన్ను ఎంతో బాధిస్తున్నాయి, కుటుంబ సభ్యులు కూడా నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు అని ఈనాడు ఎంతో మంది దుఃఖిస్తున్నారండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఇలాంటి బాధలనే మనం కూడా అనుభవిస్తున్నాము కదండి. అయితే ఈ దినమున దేవుడు మనకు 1000 మందికుండే బలాన్ని, 1000 మంది కలిగి ఉండే ఆశీర్వాదమును అనుగ్రహిస్తానంటున్నాడు. బలమైన వ్యక్తులనుగా మనల్ని చేస్తానంటున్నాడు. తన సమయాన మన జీవితంలో అద్భుత కార్యాన్ని త్వరపెట్టి జరిగించుతానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సంసోను దేవుని ఆత్మ అతనిపై బలముగా దిగిరావడం వలన ఎన్నో బలమైన గొప్ప కార్యములు చేశాడు. చివరకు శత్రుల చేతికి అప్పగించబడ్డాడు. ఒంటరిగా ఉన్నాడు. తన స్వంత ప్రజలే తనను శత్రువులకు అప్పగించారు. అందరూ విడిచిపెట్టారు. సంకెళ్ల చేత బంధించబడ్డాడండి. ఏమి చెయ్యలేని స్థితి, ఎటువైపు తప్పించుకోలేడు. ఎంతో దుఃఖంలో ఉన్నాడు. శత్రువులేం చేస్తారో అని భయపడుతున్నాడు. అయినప్పటికీ తను నమ్మిన దేవుడు గొప్పవాడని, తన పక్షాన గొప్ప కార్యం చేస్తాడని ఎరిగినాడండి. సంసోను జీవితంలో ఎప్పుడూ జయించలేనంత జయమును దేవుని ద్వారా పొందుకున్నాడు. 1000 మందికుండే బలాన్ని దేవుడు సంసోనుకిచ్చాడు. 1000 మందికుండే ధైర్యాన్ని, శక్తిని దేవుడు సంసోనుకు అనుగ్రహించినాడండి. తగిన కాలమున గొప్ప కార్యమును త్వరపెట్టి జరిగించాడు ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, సంసోనుకిచ్చిన జయమును దేవుడు మనకు కూడా ఇస్తాడు. ఈనాడు మనం కూడా ఆర్థిక సమస్యలనే సంఖ్యల చేత బంధించబడ్డాము. అప్పులనే సంఖ్యలు, అనారోగ్యమనే సంఖ్యల చేత బాధింపబడుచున్నాము. ఈనాడు రకరకాల సంఖ్యలు మనల్ని బంధించి వేస్తున్నాయి. కదలనియడం లేదు. పడిపోయిన స్థితిలో ఉంటున్నాము, కృంగిపోతున్నాము. స్వంత వారే మనల్ని విడిచి కష్టాల పాలు చేస్తున్నారు, శ్రమలకు అప్పగిస్తున్నారు. ఉద్యోగంలో బాధలే, వ్యాపారంలో శోధనలే, ఆత్మీయ జీవితంలో కష్టాలే, విశ్వాసంలో ఎదగలేకపోతున్నాము, పిల్లల పరంగా బాధలే. ఒంటరితనంతో ఎంతో కృంగిపోతున్నాము. చీకటి జీవితాన్ని గడుపుతున్నాము. ఈనాడు నెమ్మది, సమాధానం లేని జీవితాలను మనం గడుపుచున్నాము కదండి. ప్రియులారా, ఆనాడు సంసోను నమ్మిన తన ప్రజలే తనను మోసం చేశారు. నా అన్నవారే శ్రమల పాలు చేశారు. ఈనాడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మన అభివృద్ధిని చూడలేకపోతున్నారు. మన ఎదుగుదలను ఆపాలని ప్రయత్నించేవారున్నారు. కష్టాల పాలు చెయ్యాలని, మనం నాశనం అవ్వాలని ప్రయత్నించేవారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు సంసోను దేవునికి విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించినాడు. యెహోవా
ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. అయ్యా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అని దేవునికి మొరపెట్టినాడండి. కన్నీటి మొరను దేవుడు వినకుండా ఉంటాడా? సహాయం చెయ్యకుండా తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడా? అలాంటివాడు కాదండి మన దేవుడు. తన బిడ్డలను ప్రేమించే ప్రేమామయుడు, వారి ఎడల గొప్ప కార్యములు చేసే శక్తి కలిగిన వాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి నువ్వు ఏ మనుషునికి, ఏ శత్రువునికి, ఏ పరిస్థితికి భయపడక, అయ్యో నేను ఒంటరిని కదా, నాకెవరైనా సహాయం చేస్తే బాగుండు అని మనుషుల వైపు చూడక, వారిని నమ్మి మోసపోక నీ దేవునికి ప్రార్థించు. 1000 మందికి ఉండే సహాయాన్ని ఆ దేవుడు నీకిస్తాడు. 1000 మంది కలిగి ఉండే బలాన్ని, శక్తిని, తెలివిని, ఘనతను నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించు, దేవునికి విశ్వాసంతో మొరపెట్టు. ఈనాడు ఏ కార్యం త్వరగా జరిగితే బాగుండని నువ్వనుకుంటున్నావు? ఉద్యోగం రావాలనా, వివాహం జరగాలనా, పరీక్ష పాస్ అవ్వాలనా, సంతానం కలగాలనా, ఆత్మీయంగా బలపడాలనా, అప్పుల భారాలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఆశపడుతున్నావా? మరణం నుండి తప్పించబడాలని కోరుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఇలా నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో దాన్ని నీ ఎడల తప్పకుండా ఆ దేవాది దేవుడు జరిగిస్తాడండి. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈనాడు నువ్వు ఒంటరిగా ఉన్న నిన్ను దేవుడు 1000 మంది జనాంగంగా మార్చబోతున్నాడు. ఎన్నిక లేని నిన్ను, తృణీకరించబడిన స్థితిలో ఉన్న నిన్ను ఎన్నికైన వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా చెయ్యాలని ఆశపడుతున్నాడు. తప్పకుండా ఈ కార్యములను దేవుడు తగిన సమయంలో త్వరపెట్టి జరిగించుతాడు. అప్పటి వరకు మనం కూడా ప్రార్థించే వారిమిగా ఉందామా? దేవునికి మొరపెడదామా? ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, ఈనాడు మా సొంత వారే, మా బంధువులే మమ్మను ఒంటరిని చేశారు దేవా. అనేక సమస్యల పాలు చేస్తున్నారు తండ్రి. అయ్యా, ఈనాడు మమ్మను నిందించేవారు, మమ్మను అవమానాల పాలు చేసేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఏమీ చేతకాని వారిమిగా ఉంటున్నాము తండ్రి. ఎన్నిక లేని వారిమిగా, తృణీకరించబడిన స్థితిలో ఉంటున్నాము దేవా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్థితిని మీరు మార్చండి. అయ్యా, ఆనాడు సంసోనైతే ఒంటరిగా శత్రు భయం చేత, మరణ భయం చేత ఉన్నప్పుడు తనను మీరు బలపరిచినారు. తనకు గొప్ప సహాయాన్ని అందించారు. ఒంటరి అయిన సంసోనును 1000 మంది జనాంగంగా చేశారు. గొప్ప బలాన్ని, శక్తిని అనుగ్రహించి అక్కడ అద్భుతాన్ని జరిగించినారు దేవా. ఈనాడు మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మమ్మను కూడా 1000 మంది జనాంగంగా మార్చండి దేవా. మాకు కూడా ఘనతను, గౌరవాన్ని అనుగ్రహించండి దేవా. ఈనాడు మేము కూడా మీ ద్వారా అద్భుతాలను పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, సహాయం చేయండి. మమ్మను సిగ్గుపరిచే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా గురించి హేళనగా మాట్లాడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ప్రతి పరిస్థితిని కూడా మార్చే శక్తి కలిగిన దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. తగిన కాలమున మీ గొప్ప కార్యమును మా జీవితంలో త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే ఘనమైన కార్యం చెయ్యండి దేవా. అధికారులకు బిడ్డల ఎడల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
నాయన రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాస్తే హస్తాల్ని బలపరచండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సబ్జెక్టు పాస్ అయ్యే కృపను దయచేయండి. ఏ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ కాకుండా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఉత్తీర్ణతను సాధించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా, ఓదార్పును దయచేయండి ప్రవ్వా. మీ చిత్తమైతే మరలా చక్కటి అవకాశాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా సహాయం చేయండి. గర్భిణీ స్త్రీ కూడా ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మీరే మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో కూడా తోడయుండి సహాయం చేయండి దేవా. బిడ్డలకు మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాలతోటి నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల పట్ల మీరే ఈ దినమున అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. ఇండ్లు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా, ఇండ్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర ప్రాపర్టీస్, వస్తువులు, భూములు కొనాలని, అమ్మాలని బిడ్డలు ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి పక్షమున గొప్ప న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్లను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతటిని మీరు ఆశీర్వదించండి దేవా. ఈ దినమున బిడ్డలు ఏ పరిచర్యకు వెళ్తున్నారో మీరే వారికి తోడై చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు మీరు బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీసివేయండి దేవా. వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. వారి సంఘాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి క్షేమాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎలక్షన్స్ జరగనయ్యుంటుండగా మీరే సహాయం చేయండి. మీ చిత్తానుసారమైన ప్రభుత్వం వచ్చేలాగున కృప చూపించండి దేవా. మీ పరిచర్యకు ఎలాంటి ఆటంకం కలిగించని ప్రభుత్వాన్ని మీరే సెలెక్ట్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ప్రవ్వా, బీదరికంలో తినడానికి ఆహారము లేక, వస్త్రాలు లేక బాధపడుచున్న బిడ్డలందరి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప సంతోషం, సమాధానంతో నింపండి దేవా. భార్య భర్తల మధ్య సఖ్యత, ప్రేమ, అనురాగం దయచేయండి ప్రవ్వా. బిడ్డలు కూడా తల్లిదండ్రులకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. కుటుంబంలో శాంతి, సమాధానం అనుగ్రహించండి దేవా. కుటుంబ సభ్యులంతా ఒక్కరిగా చేరి మీ అందు ఆనందించే కృపను దయచేయండి ప్రవ్వా. ప్రార్థించే మనసును అనుగ్రహించండి. ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి ప్రయత్నంలో, ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే శత్రు భయాల చేత, పగవారిని బట్టి బాధపడుచున్నారో, అనేకుల నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. చేసే ప్రతి పనిలో తోడయుండి సహాయం దయచేయండి. బిడ్డలకు మీ గొప్ప తెలివిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. చిన్న బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి
దయచేయండి ప్రవ్వా. అయ్యా బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి తండ్రి. వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులను జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల చుట్టూ మీ దూతలను ఉంచండి, తోడేయండి, సహాయం చేయండి. సహోదరి సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగ బాధ్యతల్లో సహాయం చేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా అనారోగ్యాలతో బాధపడే బిడ్డలందరినీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. ఈనాడు రకరకాల అనారోగ్య బారిన పడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తూ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.